హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అవ్వబడికిన నూలు తాత మొలతాడికి సరిపోలేదంటున్నారు మన ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే, మన భూగోళం అన్నయ్య టాలీవుడ్లో సెట్ చేస్తున్న రికార్డ్స్ని ఇప్పట్లో ఎవరు బీట్ చేసే అవకాశం లేదంటున్నారు మన ట్రేడ్ పండితులు. నట భయంకర, నట బీభత్స, బాక్స్ ఆఫీస్ విధ్వంసకర శరణమన్నయ్య, పైత్యానికే ప్రేతాత్మ లాంటి శంకరమంకుల్, వీళ్ళిద్దరి కలయికలో జరిగిన విధ్వంసమే గేమ్ డేంజర్. దీని రిలీజ్ కంటే ముందే ప్రకృతి మనకి ఏదో చెప్పాలని శతవిధాలా ప్రయత్నించింది, కానీ మనమే పట్టించుకోలేదు. మా సినిమాలు కాకుండా ఇతర హీరోల సినిమాలు బ్లాక్ బస్టర్ చేస్తున్నారని ఆడియన్స్ పైన రివెంజ్ ప్లాన్ చేశారో, లేదంటే ఎవరైనా నిర్మాతలు డబ్బులు ఎగ్గొడితే అసలు ఇండస్ట్రీలోనే నిర్మాతల్ని లేకుండా చేయాలనుకున్నారో తెలియదు, కానీ మెగా హీరోలు అందరూ కలిసి పెద్ద యుద్ధమే మొదలెట్టారు. వారానికి అద్భుత కళాఖండంతో మన మీద విరుచుకుపడుతున్నారు. తొందరగా మా అధ్యక్షుడు మంచన్నయ్య కల్పించుకొని సీజ్ ఫైర్ చేస్తే బాగుంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఎలాగూ ఇండస్ట్రీలో నిర్మాతల్ని లేకుండా చేయాలనుకున్నారు కాబట్టి దిల్లు మామయ్య బడా ప్రొడ్యూసర్ కదా, ఈయన ఒక్కరిని తొక్కితే చాలు, మిగతా చిన్న చితక డైరెక్టర్ల సంగతి తర్వాత చూసుకోవచ్చు అనుకున్నాడో, లేదంటే ఎప్పటి నుంచో మా నాన్న చిరంజీవి ఒక్క సినిమా తనతో చేయమని శంకరమంకుల్ని బ్రతిమాలుతున్నా చేయడం లేదు కాబట్టి ఈ ఒక్క సినిమాతోనే శంకరమంకుల్ని అధపాతాళానికి తొక్కేద్దామనుకున్నాడో తెలియదు, కానీ మొత్తానికి శరణమన్నయ్య ఏదో పెద్ద ప్లాన్తోనే ఈ విధ్వంసానికి తెరలేపాడు. నిర్మాతలు దొరక్క, ఏ హీరోలు క్యాల్షీట్లు ఇవ్వక, చేస్తున్న ఇండియన్ 2కి బడ్జెట్ సరిపోక సగం సినిమాకే లైకా ప్రొడక్షన్స్ వాళ్ళని తలక్రిందులుగా వేలాడదీసి చిత్తూరు నాగయ్య కాలం నాటి నుండి బరికి కొరికి అరగదీసిన కథని పట్టుకొని దిల్లుమామయ్య దగ్గరకు వచ్చాడు శంకరమంకుల్. దానికి దిల్లుమామ తల కిందికి కాళ్ళు పైకి పెట్టి బాగా ఆలోచించి ఈ కథకి శరణమయ్య గారే కరెక్ట్ అనుకున్నాడు. లేడికి లేచిందే పొరగన్నట్టు వెంటనే శరణమన్నయ్యకి సగం కథ చెప్పి ఒప్పించుకున్నాడు. ఇక ఆయన కూడా సగం కథ విని వెంటనే ఎందుకు ఒప్పేసుకున్నాడంటే, ఎలాగో కథలు విన్నా ఈనయ్య ఈరయ్య రావా పాపకొట్టం లాంటి అద్భుత కళాఖండాలే పడుతున్నాయి. ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితే ఏముందన్నట్టు కథ వింటే ఏముంది, వినకుంటే ఏమూడింది అనుకొని ఓకే చేశాడు. గతిలేని ఊరికి మతిలేని మంగళన్నట్టు ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న శరణమన్నయ్యకి మధ్యలో ఆగిపోయిన ఇండియన్ 2 దెబ్బకి ఏ దిక్కులేక ఎదురు చూస్తున్న శంకరమన్నయ్య కనిపించాడు. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్టు ఇద్దరు ఒకరినొకరు కలుసుకున్నారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నారు. చూపులు కలిశాయి, మాటలు కలిశాయి, మనసులు కలిశాయి. ఇద్దరూ కలిసి దిల్లుమామ నెత్తిన చేయి పెట్టి ఆశీర్వదించారు. దాని ఫలితమే ఈ గేమ్ డేంజర్. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎన్నో అనుమానాల మధ్య ఎవరికీ తెలియకుండా సంక్రాంతికి రిలీజ్ అయింది. అది కూడా సత్రంకూటికి సాబి పర్మిషన్ అని చిరంజీవిని అడిగి భస్మమరని వాయిదా వేసుకోండి, ఒకేసారి 2 ఇండస్ట్రీ హిట్లు అంటే జనాలు తట్టుకోలేరు, జనాల మీద దయ చూపించండి అని దిల్లుమామ చిరంజీవిని పర్మిషన్ తీసుకొని సంక్రాంతికి రిలీజ్ చేశాడు. అంతేకాదండోయ్, రిలీజ్కి ముందే ఈ అద్భుత కళాఖండాన్ని చిరంజీవికి చూపించి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడంట. ఆయన ఆశీర్వదించిన తర్వాత ఇక తిరిగేముంది, బయట తిరిగేదేముంది. రేచీకటి మొగుడు వాకిట్లో ముద్దు పెట్టుకున్నాడన్నట్లు దాంట్లో ఏం చూశాడో తెలియదు, కానీ ఈసారి గట్టిగా కొట్టబోతున్నామని చెప్పాడంట. అంటే పాదగొట్టం టైంలో మిగిలిన జీవరాశులు ఈ దెబ్బతో తుడిచిపెట్టుకుపోతాయని ముందే హింట్ ఇచ్చాడన్నమాట. ఆయన చెప్పినట్టుగానే చాలా గట్టిగానే కొట్టాడు శరణమన్నయ్య. భూగోళ స్టార్ కదా, ఇక బాక్స్ ఆఫీస్ని చీల్చి చెండాడుతాడనుకుంటే సినిమాకి వెళ్ళిన ఆడియన్స్తో కేకలు పెట్టించాడు. వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడాడు. బిత్తరపోయి తత్తరపాటు చెంది గోచి ఎగపట్టుకొని ఎటుపారిపోయారో తెలీదు. డబ్బులు పెట్టి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన ఆడియన్స్ని బతుకు మీద ఆశ ఉంటే పారిపోండి అని వార్నింగ్ ఇచ్చినట్టు తీశాడు. అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది వాళ్ళ పరిస్థితి. లోపల ఉండలేరు, బయటికి పారిపోదామంటే వాచ్మెన్ గేట్ తీయడు. ఇక చివరికి తప్పైపోయిందన్న ఏదో తెలియక వచ్చాం, ఇంకెప్పుడు నీ సినిమాకి రామని బ్రతిమాలకున్నారు. అయినా సరే ఏమాత్రం కనికరం లేకుండా, జాలి దయ లేకుండా చీల్చి చెండాడాడన్నయ్య. RRR మూవీతో భూగోళ స్టార్ అయిపోయిన శరణమన్నయ్య ఈ సినిమాతో ఖగోళ స్టార్ అయిపోయాడు. భూగోళంలో టికెట్లు పరాపరా సింపకపోయినా, మొదటి రోజే డెఫిసిట్లు పడినా అంతరిక్ష వసూళ్లు మాత్రం ఎగదన్నుకొని వచ్చాయి. ఆండ్రోమేడా, సూపర్ క్లస్టర్, మిల్కీవే గెలాక్సీ, కెప్లర్ ప్లానెట్, చివరికి నువ్వు అసలు గ్రహమే కాదని తన్ని తరిమేసిన ప్లూటో నుంచి కూడా ఉబికి మరి వచ్చాయి కలెక్షన్లు.
ఇక సినిమా కలెక్షన్లు లెక్కించడానికి భూగోళంలో ఉన్న ఏ కంప్యూటర్లు పనిచేయలేక సిపియులు కాలిపోయి పొగలు కక్కుతూ ఇండియన్ 2 సినిమాలో తాత ఏలు పెట్టగానే స్ట్రక్ అయిపోయిన విలన్ల మాదిరిగా స్ట్రక్ అయిపోయారు. అదే ఇండియన్ తాతతో ఒక క్యామియో పెట్టించి పాప కొట్టడానికి లింకు చేసింటే ఇంకా బాగుండేది. దెబ్బకి బ్రహ్మదేవుడు కూడా నిద్రపోయేవాడనే అభిప్రాయం కూడా వినిపించింది అప్పట్లో. దేవుణ్ణి 50,000 కోట్లు వచ్చినా పోస్టర్లో మాత్రం 186 కోట్లే వేశారు. అది మా చెన్నమన్నయ్య నిజాయితీ అని వాళ్ళ పిఆర్ టీం మెగా సామాజిక వర్గమంతా మీసాలు ఊడిపోయేదాకా తిప్పి తొడలు వాచిపోయేలాగా కొట్టారు. ఈ సినిమాతో ఏకకాలంలో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, నిర్మాతలంతా కొట్టుకుపోయారు. 49 సినిమాలు చేసిన అనుభవంతో దిల్లుమామ ఈ సినిమాని తీస్తే ఈ ఒక్క సినిమాతోనే జీవితానికి సరిపడా అనుభవాలు నేర్పించాడు చెన్నమన్నయ్య. ఇక శంకరమన్నయ్యకైతే జీవితంలో ఇంకో అవకాశమే రాకుండా చేసి గట్టి రివెంజే తీర్చుకున్నాడు. శంకరమంకుల్ సినిమా రిలీజ్ రోజే చెన్నైకి పారిపోయాడు. సినిమా తీస్తే లెంత్ 5.5 గంటలు వచ్చింది. దాన్ని 3 గంటలకి కుదిపి కుమ్మేసి కలిసి మెలేసి ఊపేసి ఆపేశాను. దానివల్ల చాలా మంచి సీన్లు ట్రిమ్ చేయాల్సి వచ్చింది. గేమ్ డేంజర్ పట్ల నేను ఇంకా సంతృప్తి చెందలేదు అని మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. 500 కోట్లు దెంగబెట్టిందే కాక ఇంకా సంతృప్తి చెందలేదంట. చెన్నమన్నయ్యతో ఇంకా సినిమా రిటైర్ అయిపోతామంటున్నారు మన ట్రేడ్ పండితులు. 500 కోట్ల బడ్జెట్, లెజెండరీ డైరెక్టర్ శంకర్, భూగోళ స్టార్ చెన్నమన్నయ్య. చాలా గొప్పగా సినిమా మొదలైంది. కట్ చేస్తే శాస్త్ర ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టినట్లు గేమ్ డేంజర్ రిజల్ట్ వచ్చింది. ఇండస్ట్రీ రికార్డుల్ని తలకిందులుగా వేటాడేశాడు అన్నయ్య. తిక్కలోడి పెళ్లిలో తిన్నోడిదే లాభం అన్నట్టు అయిపోయింది బయ్యర్ల పరిస్థితి. కొట్టం కింద చూరు నీళ్లు తాగి బయటకు వచ్చి చల్లదాగామని గొప్పలు చెప్పుకున్నారు అన్నయ్య పిఆర్ టీం. టికెట్లు పరాపరా సింపే వాళ్ళే లేక ఫేక్ పోస్టర్లు వేసుకున్నారు. అలకాపురం కొల్లగొట్టిన దరిద్రహీనుడికి ఏమీ మిగలదన్నట్లు అంత బడ్జెట్ పెట్టి తీసిన దిల్లుమామయ్యకి చిల్లర కూడా మిగలలేదు. నష్టాలు, పైగా ఫేక్ కలెక్షన్లు వేశాడన్న అపవాదు, సినిమా కథలు ఎంచుకోవడం తెలీదనే విమర్శలు, కర్ర ఇచ్చి మరీ పళ్ళు రాలగొట్టించుకున్నట్లయిపోయింది ఆయన పరిస్థితి. విషయం ఏంటంటే ఈ సంవత్సరానికి అతిపెద్ద డిజాస్టర్, అత్యంత చెత్త మూవీ గేమ్ డేంజరేనంట. డే 1 పోస్టర్లో వేసిన కలెక్షన్స్ కూడా లాంగ్ రన్లో రాలేదు. దాదాపుగా 370 కోట్ల వరకు బొక్క పెట్టిందంట. ఈ ఏడాదికి అతిపెద్ద ఫ్లాప్ కూడా ఇదేనంట. నిర్మాతలకి శటకోపం పెట్టించి తూర్పుకి వంగబెట్టిన రికార్డు ఈ ఏడాదికి అన్నయ్యకే సొంతమంట. ఈ రికార్డుని కొట్టాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదు. మళ్ళీ అవి మెగా హీరోలకే సాధ్యమంటున్నారు మన ట్రేడ్ పండితులు. అంతేకాదు ఈ విషయాన్ని ఆయన పిఆర్ టీం, వాళ్ళ సామాజిక కులప్రియులు ఎలా జీర్ణించుకుంటారో అని మదన పడుతున్నారు. అయితే ఇలాంటి రికార్డులు వారికేం కొత్త కాదులే, దీన్ని మరిపించే రికార్డు తొందరలోనే అందుకుంటారు, ఏం భయం లేదని నెటిజన్లు మన ట్రేడ్ పండితులని ఓదారుస్తున్నారు. మరి గేమ్ డేంజర్ రికార్డుని పవర్ బాబు బద్దలు కొడతాడా, లేదంటే చిరంజీవి విశంబరతో బద్దలు కొడతాడా, లేదంటే అన్నయ్య తన రికార్డుని తానే బద్దలు కొట్టుకుంటాడా అనేది మీకేమన్నా తెలిస్తే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.